నమస్కారం కేవలం న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నంబర్ 1 గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కేసీఆర్ గౌరవించేవారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను శనివారం శాసనసభలో రేవంత్ రెడ్డి మార్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. గతంలో ఎన్ఆర్ఎస్ ఉచితమన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ మాత్రం 18,000 కోట్లు మాత్రమే చేసిందని హరీష్ రావు తెలిపారు. వీటి విషయంలో మధిర కొడంగల్కు పోదామా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు పొక్క కొట్టిండ్రు, కేసీఆర్ హయాంలో కొట్టిండ్రు, బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ ఎషేమ్డ్. ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది. రాజకీయాల్లో ఇంత చిల్లర, ఇంత దివాలాకోరు రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు. అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్తాను. ఏమన్నాడు? పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్క కొట్టిండ్రు, పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు. అనడానికి సిగ్గుండాలి. ఇందులో రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం. ఎప్పుడు వచ్చినాం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు? ఆ జీవో ఎప్పుడు వచ్చిందంటే 13/9/2005 7వ నెలలో మేము రాజీనామా చేసినాం. 9వ నెలలో పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 170 డేటెడ్ 13/9/2005. అంటే జూలై 4 తారీఖు నాడు మేము రాజీనామా చేస్తే సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చింది. ఈ పొక్క పెంచిన నాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పద్మావతి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పెదవులు విప్పంది, నోరు మూసుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేం కాదు. మేము జూలై నెలలోనే రాజీనామా చేసినాం. ఈ జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005. మేము రాజీనామా చేసింది 4 జూలై 2005. శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో, డిప్యూటీ లీడర్గా నేనున్నా, మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్, పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది చదివి వినిపిస్తా. డాక్టర్ జి విజయరామారావు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, ఇట్ ఈస్ డిజాస్ట్రస్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్. ద గవర్నమెంట్ డెసిషన్ ఈస్ adversely affecting the interests of Telangana region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available. Tevulu musindi ide Uttam, ide Batti, ide Komatreddy. వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానండి? మాట్లాడేటప్పుడు ఏమైనా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా? నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించిన, అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినామో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగించిన భాషను తెలంగాణ సమాజం అంతా వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హుందాగా రాజకీయం చేస్తోంది. సీఎం ప్రయోగించే భాషను తాము ప్రయోగించామని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారని, ఆ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది చీకటి రోజని స్పష్టం చేశారు. మహిళలను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నారు. తన ఇంట్లోని మహిళలను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూనే కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని అంటూనే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదని సూచించారు. గతంలో కేసీఆర్తో పాటు తమ కుటుంబంలోని చంటి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా రేవంత్ రెడ్డి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు అవి తిరిగి ముఖ్యమంత్రికి వస్తున్నాయని చెప్పారు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళం. ఇవాళ ఏం చేస్తామో మళ్ళీ అది మనకు తిరిగి వస్తుందన్నారు. గత 5-6 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పనే తిరిగి వాళ్లకు చుట్టుకుంటుందని, అది ఎవరు చేస్తున్నది కాదని వ్యాఖ్యానించారు. మంత్రులు కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, సభలో ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అని చాలా దురుసుగా దురహంకారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారి మార్చరీ భాషను ఖండిద్దాం. ముఖ్యమంత్రి గారు మార్చరీ భాషను ఖండిద్దాం. ముఖ్యమంత్రి గారి మానవత్వం లేని మాటల్ని క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు శాసన ఈరోజు శాసన మండలిలో మరి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన మండలికి వచ్చినారు. మరి వారు వచ్చినటువంటి సందర్భంలో మేము డిమాండ్ చేసినాం, మీరు కేసీఆర్ గారి పట్ల ప్రయోగించినటువంటి భాషను యావత్ తెలంగాణ సమాజం కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నది కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి, ఆ తర్వాతనే మీరు మాట్లాడండి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ మా ప్రతిపక్ష నాయకుడికి మసూనాచారి గారికి కూడా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ యొక్క వివక్షను మేము గమనిస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో బలంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళం. మనం ఏది చేస్తామో అది మనకు వాపసు వస్తుందట. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బాగా బాధపడుతున్నారు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరినీ కూడా తిట్టినారు. మరి గత 5-6 ఏళ్లుగా వారు చేసినటువంటి పనే ఇవాళ మళ్ళీ వారి మీదకి తిరిగి రిటర్న్ వచ్చింది. అది ఎవరు చేయిస్తున్నది కాదు, ఎవరు చేయగోరింది కాదు. ఏదైతే సంస్కృతి మీరు మొదలు పెడతారో తిరిగి అదే మన దగ్గరకు వస్తుందనే విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువైంది. కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా హుందాగా రాజకీయంగా ప్రజల సమస్యలను మాట్లాడదలుచుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, తర్వాత చర్చ చేద్దామని చెప్పాం. దానికి వారు ఒప్పుకోలేదు. ఇంకా దారుణం, ఇవాళ అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉంటే ఒక 2 ఆడబిడ్డల్ని అరెస్ట్ చేస్తున్నారు. సరే, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళు జర్నలిస్టిక్ విలువలు పాటించకపోవచ్చు. కానీ పదే పదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నేను బట్టలు ఊడదీసి వాళ్ళను బజార్లో ఊరేగిస్తాను అనేటటువంటి మాటలు మాట్లాడిన ఈ రోజు నిజంగా కూడా ఒక బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో అని చెప్పి మనము అనక తప్పదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక పక్క 33% మహిళా బిల్లు వస్తుంది, మహిళలు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు. ఇంకో పక్క 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్తారు. ఇంకొక పక్క అయ్యో నా బిడ్డను, భార్యను, నా కుటుంబ సభ్యుల్ని అందరు కూడా మాటలు అన్నారని చెప్తారు. అనుకుంటూనే మీరు ప్రయోగిస్తున్నటువంటి మాట నిజంగా చాలా మీ హుందాతనానికి సరిపోయేది కాదు. యథా రాజా తదా ప్రజ అని అంటారు. మీరు మాట్లాడిందే కింద వరకు పోతుంది, మీరు మాట్లాడిందే గ్రామాల వరకు పోతుంది, అదే యూట్యూబ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం మారడం దగ్గర మొదలు పెట్టుకోవాలి. ఎస్, మీకు బాధ అయి ఉండొచ్చు, కానీ అది మీరు మొదలుపెట్టిందే కాబట్టి అదే రిటర్న్ వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు కేసీఆర్ గారిని కావచ్చు, మా ఇంట్లో చంటి పిల్లల్ని కూడా కావచ్చు, ఎవరిని వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. కాబట్టి ఆ మాటలను, ఈ మాట పట్టింపులను 2 కుటుంబాల మధ్య వ్యవహారంగా చేయకుండా ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. ప్రజానాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోండి, మీ హుందాతనాన్ని పెంచుకోండి, ప్రజా సమస్యల మీద మాట్లాడని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ వాకౌట్ చేసేసి రావడం జరిగింది. ఎందుకంటే మంత్రులు కూడా చాలా విచిత్రమైన వైఖరితోని మీరు ఉంటే ఉండండి, సభలో వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చాలా దురుసుగా దురహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వైఖరికి
ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని చెప్పి మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. అసెంబ్లీలో దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, అలాగే ఆయనకు మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జగదీష్ రెడ్డి, కేటీఆర్ల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కళా శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూని శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఒక దళిత స్పీకర్పై అమానుషంగా ప్రవర్తించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వెంటనే వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని, వాళ్ళ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బీద ప్రజలను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీని వారు విమర్శలు చేస్తూ లోపాయకారి ఒప్పందం చేసుకుని బీజేపీ, టీఆర్ఎస్ ఏ టీం బి టీం గా ఏర్పడి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని, కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని ముందట పతివ్రత మాటలు మాట్లాడుతూ వెనుకనేమో ఒప్పందం చేసుకుని చేస్తా ఉన్నారు. పేద ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి కేసీఆర్ ని గాని, కేటీఆర్ ని గాని, బీఆర్ఎస్ పార్టీని రాబోయే దినాల్లో అంతు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, నాయకత్వం, ఖబర్దార్ ఖబర్దార్. వాల్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే జగదీష్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో దళిత స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. సందర్భంగా అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో దళితులను గుర్తించలేరని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను స్పీకర్ చేస్తే దళితులను అణచివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దళిత స్పీకర్ ను మరి కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఉద్దేశంతో దళితులను అంచేయడానికి కోసమే వాళ్ళ ప్రయత్నం. దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయడానికి చేత కాలేదు. మరి దళిత స్పీకర్ చేస్తే ఓర్చుకోలేక చిన్న చూపు. మరి అప్పుడు చూస్తున్నాం దళితులకు ముఖ్యమంత్రి చేస్తానే మరి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా కొన్ని రోజులకు తీసేయడం జరిగింది. అది ఏం జరిగిందో మొత్తానికి బయట పెట్టకుండా మరి ఉప ముఖ్యమంత్రి కూడా తీసేసినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కింది. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల
నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రభుత్వం తరపున కామారెడ్డి జిల్లా కోర్టులో కేసులను వాదించేందుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు నియామకమైన జిల్లా జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ షబానా బేగం ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించారు. ఈ మేరకు జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేగాక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కనీస ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీజీ కులకరణ సర్వేలో కేటీఆర్, హరీష్ రావులు పాల్గొనలేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజాప్రభుత్వ పాలనకు సలహాలు ఇవ్వాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబాన్ని సైతం తమ రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియా ముసుగులో డబ్బులకు అమ్ముడుపోయి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారన్నారు. దొంగ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అవస్థలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్
చాలా మంది ఎన్నిక జరుగురు ఇంకా మరియు బాన్సోడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు మా నియోజకవర్గ నాయకుల ఆదేశానుసారం గత ఈ శాసనసభలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలో శాసనసభ నడిపించేటువంటి శాసనసభ మీద జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఏకవచనంతో సంబోధించి శాసనసభ వ్యవహారాలను మంటగలిపే ప్రక్రియను చేసిండు. కనుక ఒక దళితుడైనటువంటి సభాపతి మీదమైనటువంటి దుర్లపాలన ఇంకా పోలేదన్న ధ్యాసలో ఉన్నారు. కనుక ఈ ప్రజానికం అంతే గమనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వము నిందలు చేస్తుంది. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ మరి వారి నాయకుడు కేటీఆర్ గారిని సస్పెండ్ చేసి తగిన శిక్ష చేయాలని రుద్రు మండల పార్టీ తరఫున ప్రజల తరఫున మేము కోరుతున్నాం. జై వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారణ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.